శ్రీలంక పర్యటనలో టీ20 వరల్డ్ కప్ క్లీన్ స్వీప్ చేసేసిన భారత్ మరొక సిరీస్‌కు సిద్ధమైంది. అయితే ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై ఒక అంచనాకు రావటం కోసం అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ చాలా పెద్ద తలనొప్పిని ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఈ వన్‌డే సిరీస్‌ని సద్వినియోగం చేసుకోవాలి అంటే టీమ్ కాంబినేషన్ చాలా పెద్ద ఆహ్, విషయం అంటే సవాల్‌గా మారిందన్నమాట. ప్రధానంగా రిషబ్ పంత్ వన్‌డే ఫార్మాట్‌లోకి పునరాగమనం జట్టు కూర్పుపై ప్రభావం చూపుతోంది. పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లలో ఇద్దరికి మాత్రమే జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురు మునగాళ్లలో ఎవరిని ఎంచుకోవాలి అనేది అసలు ప్రశ్న. వన్‌డే వరల్డ్ కప్ 2023 తర్వాత భారత్ 3 వన్‌డేలు ఆడింది. ఈ 3 మ్యాచ్‌లకు రాహుల్ సారథిగా వ్యవహరించాడు. గత ఆసియా కప్ నుంచి రాహుల్ వన్‌డేలో సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 21 మ్యాచ్‌ల్లో 69 సగటున 831 పరుగులు చేశాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా కొద్ది కాలంగా 50 ఓవర్ల ఫార్మాట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. వరల్డ్ కప్‌లో 66 సగటుతో 530 పరుగులు చేశాడు. రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ జట్టుకు దూరమవడంతో మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్, రాహుల్ వన్డేల జట్టులో స్థిరపడ్డారు. అయితే టీ20 వరల్డ్ కప్ పొట్టి ఫార్మాట్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన పంత్ చాలా అద్భుతంగా రాణించాడు. వన్డేలకు సిద్ధమైపోయాడు. ఎక్స్ ఫ్యాక్టర్‌గా భావించే పంత్‌ని తుది జట్టులో ఎంపిక చేస్తే శ్రేయస్, రాహుల్‌లో ఒకరి చోటు కోల్పోతారు. ఈ నేపథ్యంలో గంభీర్, రోహిత్ ఇద్దరూ తలపట్టుకున్నారు. ఎడమ చేతి వాటం పంత్‌కి కలిసొచ్చేలాగా ఉంది. ప్రస్తుతం జట్టులో పంత్‌తో పాటు అక్షర్ పటేల్, అలాగే సుందర్, శివం దుబేలు లెఫ్ట్ హ్యాండర్లు. అక్షర్ మినహా మిగిలిన వాళ్లకు జట్టులో చోటు గ్యారంటీ లేదు. దీంతో పంత్‌కి అవకాశం ఇవ్వాలని భావిస్తే రాహుల్, శ్రేయస్‌లో ఒకళ్ళపై వేటు పడుతుంది. ఈ పరిస్థితుల్లో రాహుల్‌కు బదులు శ్రేయస్ అయ్యర్‌ని గంభీర్ ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక తుది జట్టు అంచనా గనుక ఒక్కసారి చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్, ఇంకా రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్‌తో పాటుగా కుల్దీప్, సిరాజ్, హర్ష్‌దీప్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.